హాయ్ గైస్, కిష్కింధపురి మూవీ చూసేసాను. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంకా అనుపమ గారి మూవీ. సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ బాగుంది భయ్య, బాగా సెటప్ చేసుకున్నారు. ఆ రేడియో స్టేషన్, ఆ వాయిస్, ఆ దయ్యము, హీరో హీరోయిన్ కలిసి జనాలని హాంటెడ్ హౌస్ కి తీసుకెళ్ళడం, వాటి టూర్ చేయించడం, ఈ కాన్సెప్ట్ బాగుంది. క్లాసీగా హాలీవుడ్ స్టైల్లో ఉంది భయ్య. బట్ 2 weeks హ్యాపీ, దెన్ స్టార్టెడ్ స్ట్రగుల్ లాగా సెకండ్ హాఫ్ దెబ్బేసేసింది భయ్య. సెకండ్ హాఫ్ చూసాక ఈ మూవీ రాక్షసన్, అదే తెలుగులో రాక్షసుడు మూవీ ఉంది కదా, బెల్లం బాబే నటించాడు ఆ మూవీలో. ఆ మూవీ యాక్చువల్లీ థ్రిల్లర్, కానీ దాని హారర్ వర్షన్ ఉంటే ఎలా ఉంటుంది? కిష్కింధపురి మూవీస్ హారర్ వర్షన్ ఆఫ్ రాక్షసుడు మూవీ అని అనిపించింది భయ్య. కాంజూరింగ్ ద లాస్ట్ రైట్స్ అని రీసెంట్లీ ఒక మూవీ చూసాను భయ్య. ఆ మూవీ చూసాక అనుకున్నాను ఇంకా ఈ హారర్ జానరాలో మూవీస్ ఆపేయాలి, చాలా రొటీన్ గా ప్రిడిక్టబుల్ గా అయిపోతున్నాయి అని అనిపించింది. కిష్కింధపురి సినిమా చూసాక ఆ ఫీలింగ్ గట్టి పడింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ప్రిడిక్టబుల్ అయిపోయింది భయ్య. సినిమా హారర్ మూవీ అంటే ఏముంటుంది? ఒక హాంటెడ్ ప్లేస్ ఉంటుంది, అక్కడ దయ్యంది సోల్ ఉంటుంది. ఎవరో ఆ హాంటెడ్ ప్లేస్ కి వెళ్తారు, ఆ దయ్యం ఒక మనిషిలో ఆవహిస్తుంది ఆర్ మల్టిపుల్ పీపుల్ లో ఆవహిస్తుంది. అండ్ ఆ సోల్ ఇంకా అదే హాంటెడ్ హౌస్ లో ఎందుకుంది? ఆ దయ్యం తాలూకా ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఆ దయ్యాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని ఒక బాటిల్ లో ట్రాప్ చేయడం, లేకపోతే ఇంకా ఏదో మెథడాలజీని వాడడం. ఫైనల్లీ ఆ సినిమాలో దయ్యం నుంచి దూరం ఎలా అయ్యారు? ప్రతి హారర్ ఫిల్మ్ లో ఇదే కదా కాన్సెప్ట్, టూ మచ్ ప్రిడిక్టబుల్ అయిపోతుంది. అదే కిష్కింధపురితో ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ వస్తుంది భయ్య, అదే సినిమాలో ఫస్ట్ సాంగ్. ఆ సాంగ్ వినడానికి టిపికల్ చేతన్ భరద్వాజ్ సాంగ్ లో ఉంది. అండ్ ఆ సాంగ్ అన్నెసెసరీ కూడా అనిపించింది ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ టెక్నికలీ బాగుంది భయ్య, కానీ సెకండ్ హాఫ్ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఏదేదో జరుగుతూ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. ఓవరాల్ కిష్కింధపురి ఈజ్ అ వెరీ యావరేజ్ తెలుగు హారర్ కామెడీ మూవీ భయ్య, విచ్ ఇస్ వెరీ ప్రెడిక్టబుల్ ఇన్ ద సెకండ్ హాఫ్. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే 2 hours ఉంది మూవీ. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.50 tomatoes భయ్య. ఇది నా ఫీలింగ్ అబౌట్ కిష్కింధపురి మూవీ. మీకు ఎలా అనిపించిందో మీరే చూసి డిసైడ్ అవ్వండి. మిరాయి సినిమా రివ్యూ కూడా పెట్టేశాను, చూడకపోతే చూసేయండి. అండ్ జపనీస్ మూవీ ఒకటి రిలీజ్ అయింది, డీమన్ స్లేయర్ అని, అది కూడా చూస్తాను. అది హిందీలో చూడాలా, తెలుగులో చూడాలా, జపనీస్ లో చూడాలా, ఇంగ్లీష్ లో చూడాలా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఆ లాంగ్వేజ్ లో చూడడానికి ట్రై చేస్తాను. ఒకవేళ కిష్కింధపురి మూవీ చూస్తుంటే మీరేం టమాటోస్ తో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.